కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం ఆదేశాలతోనే బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు. కరీంనగర్ యుద్ధబేరి సభలో కాంగ్రెస్ పై ఫైర్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ నాయకులవి దొంగ దీక్షలన్న కంబంపల్లి సత్యనారాయణ. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కడతారన్న ఎమ్మెల్యే. ఘనంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీఆర్ జన్మదిన వేడుకలు. జిల్లా వ్యాప్తంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. కరీంనగర్ 9వ డివిజన్ లో పర్యటించిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకనవుతానని వెల్లడి. కేసులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదన్నారు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కరీంనగర్ లో నిర్వహించిన యుద్ధబేరీ సభకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బోయిన్పల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కరీంనగర్ లో వినోద్ కుమార్ ఎంపీగా గెలవబోతున్నానని తెలిపారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన అని ఫైర్ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలోనే కరీంనగర్ అభివృద్ధి చెందింది అన్నారు. వినోద్ కుమార్ గెలుపు కరీంనగర్ జిల్లాకు ఇప్పుడు చాలా అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేయమని చెప్పాలి మిత్రులారా. కారు గుర్తుకు ఓటేసి అన్ని పార్టీల వాళ్ళు కూడా, మళ్ళీ చెప్తున్నా, మీకు బీజేపీ దోస్తులుంటే వాళ్ళని కూడా అడగండి, కాంగ్రెస్ దోస్తులుంటే వాళ్ళని కూడా అడగండి. అందరినీ కలిసి ఒక్కసారి ఏకగ్రీవంగా వినోద్ కుమార్ గారిని పార్లమెంటుకు పంపిద్దాం. మన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. తెలంగాణ గంగా జమున तहजीब ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని కాపాడుకుందాం. मेरे प्यारे मुसलमान भाइयों, मैं आप लोगों से यही मन से मैं गुजारिश कर रहा हूं. दस्तूर खतरे में है, संविधान खतरे में है. ये दस्तूर को हिफाजत करना आपका फर्ज होगा. इसीलिए मैं आप लोगों से यही गुजारिश कर रहा हूं. आने वाले दिनों में 13 तारीख को आपका कीमती वाला वोट कार पे दबाइएगा. मैं यही बातों से आप लोगों से विदा लेते हुए मैं आपको एक बार फिर ఎస్సీ గురుకులాలకు, ఎస్టీ గురుకులాలకు, మైనార్టీ గురుకులాలకు, అన్ని గురుకులాలకు కూడా ఒక గొప్ప సెక్రటరీగా ఉన్నారు కాబట్టి, ఆ రోజు ఆ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఈరోజు నా బడుగు బలహీన వర్గ బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ మారుతున్నారంటే దానికి కారకులు మీరు కాదా అంటున్నాను. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాదిగ బిడ్డనో, మాల బిడ్డనో బడుగు కాదు, ఈరోజు మన జాతి బిడ్డగా గర్వపడే విధంగా ఉన్న మా యొక్క బడుగు బలహీన వర్గాల బిడ్డ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాను. అందుకే ఈరోజు వారిద్దరు వచ్చిర్రు. ఇద్దరి భావాలు ఒకటే. టీఆర్ఎస్ కలిసినా కూడా ఇద్దరు భావాలు కూడా ప్రజల సమాజాన్ని, ప్రజల బడుగు బలహీన వర్గాలు చేర్చుకోరే నాయకులుగా ఉన్నారు. అందుకే ఈరోజు వీరి గెలుపు కోసం వారు వచ్చిండ్రు, వారి గెలుపు కోసం వీరు కూడా పోవాల్సిన బాధ్యతలో ఉన్నది రేపు పొద్దున. ఎందుకంటే భావాలన్నీ ఒకటే. మరి ఎందుకు వినోద్ కుమార్ గారు గెలవాలి, ఎందుకు గెలిపించాలి మనం అంటే ఒకటే క్వశ్చన్ మార్క్. ఆర్ఎస్ఎల్ ప్రవీణ్ కుమార్ గారు గెలపడం ఎంత తథ్యమో, ఎంత అవసరమో వినోద్ కుమార్ గారు గెలవడంగా అంత అవసరం ఈ రాష్ట్రానికి. రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ దొంగ దీక్షలు చేస్తున్న బీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కంబంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను విజయవంతం చేసిన కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. పదవి అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కు ప్రజలు గుర్తు రాలేదని, రైతులను మోసం చేశానన్న పశ్చాత్తాపం కేసీఆర్ కు లేదంటూ మండిపడ్డారు. వర్షాభావంతో ఏర్పడిన కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి లింకు పెట్టే బీఆర్ఎస్ బూటకపు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరంటూ విమర్శించారు. అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయించిన వాళ్ళకే పార్టీ కార్యక్రమం చేయడం జరుగుతుంది.
ఈ 2-3 రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని తిమ్మాపూర్, మానకొండూర్, గన్నేరువరం, శంకరపట్నం మండలాల్లో ఆయన అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మానకొండూరులో మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఆయురారోగ్యాలతో నిండు నూరెళ్లు జీవించాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. తిమ్మాపూర్ మండల సోషల్ మీడియా కన్వీనర్ సుదగోని సదయ్య గౌడ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీవి రామకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా మానకొండూరులో మానకొండూరు గ్రామ ప్రజలతో పాటు మానకొండూరు నియోజకవర్గం వచ్చి చాలా మంది మా యువ నాయకులందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున వారి పుట్టిన దినాన్ని ఒక మంచి పండుగగా జరుపుకుంటున్న సందర్భంలో మరి మాకు తెలిసి మేము ఇక్కడ గుడికి రావడం జరిగింది. మరి జీవి రామకృష్ణ గారికి మరి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సరే, ఇదే విధంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తర్వాత ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లవేళ కృషి చేయాలని చెప్పి మన కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవి రామకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆరోగ్యం మానవ హక్కు అని అన్నారు నగర మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రెన్నీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బెలూన్స్ ను గాల్లోకి వదిలి వైద్య శిబిరాన్ని మేయర్ సునీల్ రావు ప్రారంభించగా ఫ్లాష్ మ్యాప్ ను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ మనందరి జీవన శైలిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. కరీంనగర్ లో అంతర్జాతీయ స్థాయి ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించిన డాక్టర్ బంగారి స్వామిని ప్రశంసించారు. అనంతరం డాక్టర్ బంగారు స్వామి మాట్లాడుతూ నా ఆరోగ్యం నా హక్కు అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉచిత బీపీ, మధుమేహ పరీక్షలకు 500 మంది వరకు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెన్నే హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రాచారి, డాక్టర్ దినకర్, డాక్టర్ యోగేందర్, జనరల్ మేనేజర్ మేకల అరవింద్ రావు, ఆసుపత్రి సిబ్బంది, మార్నింగ్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏప్రిల్ 7th ఒక ప్రాముఖ్యత ఉంది. అది వరల్డ్ హెల్త్ డే. ప్రతి సంవత్సరము ఐక్యరాజ్య సమితి నుంచి ఒక థీమ్ తో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక థీమ్ ని విడుదల చేస్తారు. ఆ థీమ్ ని ఆ సంవత్సర కాలం పాటు దాన్ని ఆచరణలో పెట్టి అందరి ఆరోగ్యాన్ని సంరక్షించడం అనేది ఇది ఒక స్లోగన్. ఈ ఇయర్ 2024 వరల్డ్ హెల్త్ డే థీమ్ ఈజ్ మై హెల్త్ మై రైట్. అంటే నా ఆరోగ్యము నా ప్రథమ హక్కు అని అర్థం తెలుగులో. అంటే ఒక రైట్, మనకైతే ఎట్లా గవర్నమెంట్ మనకి ప్రైమరీ రైట్ ఇచ్చారో అట్లనే హెల్త్ ని కూడా ఒక హక్కులాగా పరిగణించి దాన్ని కాపాడుకుంటే భవిష్యత్తులో వచ్చే తరాలకి, అంటే ఈ సమాజంలో ఇప్పుడున్న చిన్న పిల్లలు మొదలుకొని ఓల్డ్ ఏజ్ వరకు ఈ అవగాహన క్రియేట్ చేయడం వల్ల భవిష్యత్తులో అవేర్నెస్ పెరిగి దేశం పైన ఆరోగ్యానికి సంబంధించిన భారం తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ సంవత్సరము దాంతో పాటుగా మనకు రాబోయే కాలంలో ఎలాంటి ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కొన్ని ఆచరణలతోని ఈసారి థీమ్ మొదలైంది. మై రైట్ మై హెల్త్ ఈజ్ మై రైట్ అనేది. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతి సంపాదించినా ఆరోగ్యం అనేది చాలా ప్రాధాన్యం. మనం ఎన్ని రోజులు సంతోషంగా ఆరోగ్యంగా జీవించడం అనేది ముఖ్యం. కానీ మరి ఆ దిశగా అందరూ కూడా ప్రతిరోజు మేము మొన్న కూడా ఇక్కడికి వస్తే చాలా సంతోషం అనిపించింది. పొద్దున పూట మనం పొద్దుంతా ఎన్ని మరి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా మనం ఇక్కడ గడుపుతూ ఉంటాం. మరి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా రెన్నీ హాస్పిటల్ యాజమాన్యం బంగారు స్వామి గారికి, వారు పెద్ద ఎత్తున కరీంనగర్లో అటు ఒక నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వసతులు కల్పించి ఇంటర్నేషనల్ లెవెల్లో వసతులు కల్పించినటువంటి
చాలా పెద్ద హాస్పిటల్ కరీంనగర్లో ఏర్పాటు చేసినప్పుడే మేము చాలా గర్వించాం. ఎందుకంటే మన ఒక కార్పొరేషన్ ఒక కరీంనగర్ జిల్లా స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో వసతులు కల్పించి సర్వీస్ చేస్తున్నటువంటి రైనీ హాస్పిటల్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరీంనగర్ 9వ డివిజన్ కోతిరాంపూర్ లో డివిజన్ ప్రజలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్. కార్పొరేటర్ జంగిలి ఐలేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోయిన్పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంతో పోటీ పడే విధంగా కరీంనగర్ ను అభివృద్ధి చేశామన్నారు. కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానానికి 25 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చామని తెలిపారు. ప్రజలందరూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతాను అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చల్ల హరిశంకర్, గందె మహేష్, ప్రభావతి, కళ సత్తన్న, బండ వేణు, సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 24 వరకు వస్తుంది. సిరిసిల్ల నుండి మిడ్ మానేర్ దాటి వేములవాడ మీదికెళ్ళి బోయినపల్లి మీదికెళ్ళి మన కరీంనగర్ కి 2025 డిసెంబర్ టార్గెట్ పెట్టుకున్న రైల్వే శాఖ. దానికి భూసేకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కేసీఆర్ గారు సంతకం పెట్టారు. 1/3 డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే సంతకం పెట్టించినప్పుడు నేను నష్టం వస్తే కూడా రైలు నడతాడు, నష్టం వస్తే కూడా 5 సంవత్సరాలు టికెట్ కూడా కొంటామని చెప్పి ఇచ్చిన. ఇలా కరీంనగర్ కి చిరకాల వంచ రైల్లో మేము హైదరాబాద్ పోవాలి. ఇలా ఆచరణ సాధ్యమే. తర్వాత జాతీయ రహదారులు ఒక్కటి కూడా కరీంనగర్ జాతీయ రహదారులు లేదు. నేను ఎంపీ కాకముందు 2014లో ఇలా బ్రహ్మాండంగా జగిత్యాల, కరీంనగర్, వరంగల్, తర్వాత కరీంనగర్ నుండి వేములవాడ మీదకి, సిరిసిల్ల మీదకి, కామారెడ్డి మీదకి ఒకటి. ఈ గంగుల కమలాకర్ గారు చొరవ తీసుకుంటే అప్పుడు కేటీ రామారావు పట్టుకొచ్చి మన బావుపేట దగ్గర శంకుస్థాపన చేస్తాం, ఎలగందల క్రాస్ రోడ్ దగ్గర. ఇలా కరీంనగర్ సిటీ 16 కిలోమీటర్లు ఉన్నట్టున్నదా లేదా? ఇలా మీరు సిరిసిల్ల నుంచి వస్తా అంటే ఎక్కడ కరీంనగర్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది, వద్యాల కడ స్టార్ట్ అవుతుంది. అవునా కదా? 40-50 సంవత్సరాలు దరిద్రాన్ని చూసిన తప్ప కానీ ఈ కరీంనగర్ రూపురేఖలు మార్చండి ఎవరికైనా ఆలోచన వచ్చిందా? పక్కనే మానే డ్యామ్ ఉన్నాడు, రోజు నిలుద్దామని ఆలోచన వచ్చిందా? అసలు ప్రజా సమస్య పట్టించుకున్నారా? యథా రాజా తదరా నడవని అని చెప్పి 40-50 సంవత్సరాలు నడిచింది. అభివృద్ధి కుంటుపడ్డది. కానీ మేము చదువుకున్న వ్యక్తులు కేసీఆర్ వేయడం ఇట్లుండద్దు సార్, కరీంనగర్ నగరం మారాలి, భూముల విలువ పెరగాలి, విధానం పెరగాలి అని చెప్పేసి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 1000 కోట్లు బతుకొచ్చు. 1000 కోట్లు ఎక్కడ తెచ్చిన? 1000 కోట్లు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బోనాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని మహిళలంతా నెత్తిన బోనం ఎత్తుకొని డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లంగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్, పారిపల్లి రాజిరెడ్డి, దొనపాటి సంపత్ రెడ్డి, లక్ష్మీరాజం, జనార్దన్ రెడ్డి, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్ మక్తపల్లి గ్రామంలో ప్రతి ఉగాది ముందు ప్రతి ఏటా వైభవంగా పోషమ్మ బోనాలు మా గ్రామ పెద్దల సమక్షంలో జరుపుకుంటున్నాం. మా విలేజ్లో పాడి పంట అందరూ అన్ని పంటలు అన్ని విధంగా ఎక్కడ ఎండిపోకుండా బ్రహ్మాండంగా పంటలు పండినాయి. పిల్లలు చాలా బాగున్నారు. అందరు గ్రామం బాగున్నందువలన ప్రతి సంవత్సరం అన్ని దేవతలకు చేసుకుంటాము. దీనికి గాను గ్రామ పెద్దలు చాలా పెద్ద ఎత్తున సహకరించి విజయవంతం చేసిరు కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాలం నుండి తెలంగాణలో అమ్మవార్లకు గ్రామ దేవతలకు బోనాలు జరపడం అనేది ఒక సాంప్రదాయము. అలాగే తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలో ఈరోజు మా గ్రామంలో ఘనంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించాము. అలాగే ప్రతి ఏటా బోనాలు సమర్పించుకుంటూ మా గ్రామంలో పాడి పంట పిల్లలు అన్ని సమృద్ధిగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ప్రతి ఏటా ఇలాగే ప్రతి ఉగాది ముందు మాసంలో బోనాలు సమర్పించి మా గ్రామం సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను ఎప్పుడూ మొక్కుకుంటాము. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.